హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో నేను రిలీజ్ అయిన మూవీస్లో మాట్లాడుకుంటే భయ్యా రెండు మూవీస్ ఉన్నాయి. ఆల్రెడీ కృష్ణమ్మ మూవీ పెట్టేసా, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఇప్పుడు ప్రతినిధి పార్ట్ 2 గురించి మాట్లాడుకున్నాం భయ్య. సో నారా రోహిత్ కెరియర్లో బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ద మూవీ అంటే ఇది చెప్పుకోవచ్చు భయ్య, ప్రతినిధి. సో అది 2014లో ఆఫ్టర్ 10 years తర్వాత ఇప్పుడు దానికి TV9 మూర్తి జర్నలిస్ట్ ఆయన డైరెక్షన్లో వచ్చిన మూవీ ప్రతినిధి పార్ట్ 2 భయ్య. సో ప్రతి వన్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్. సో ప్రతినిధి పార్ట్ 2 ఎలా ఉంది, ఇట్టా ఫ్లాపా అని ఇప్పుడు నేను చెప్పే వీడియోలో తెలిసిన భయ్య. సో ఫస్ట్ మనం కథ గురించి మాట్లాడుకున్నాం. కథ అయితే నార్మల్ కథ భయ్య. సో నారా రోహిత్ సింపుల్ నార్మల్ ఎలివేషన్, రెగ్యులర్ ఎలివేషన్, అంత కొత్తగా ఏం చూపించాలి కానీ. సో ఫస్ట్ కథ గురించి మాట్లాడదాం భయ్య. కథ వర్షప్ వచ్చేసి ఏంటంటే నారా రోహిత్ అని ఏంటంటే హక్కులు మన అంటే ఏదైతే మనం అనుకుంటాం మనం ఇది సాధించాలి, నంబర్ 1 ఉండాలి. సో అలాంటి వ్యక్తి మన నారా రోహిత్ క్యారెక్టరైజేషన్. ఆయన ఎట్లుంటుందంటే ఏదైనా తప్పు చేస్తే ఎదిరించేంత ధైర్యం ముందుకి ఆయన ఫ్లోలో వెళ్ళిపోతారు. ఇప్పుడు సపోజ్ మూవీలో ఎట్లా అంటే మూవీలో చెప్తున్నా భయ్య, ఎంట్రీ సీన్ ఉంటుంది భయ్య రఘుబాబుది. ఆయన యాజ్ ఎమ్మెల్యేగా ఉన్న దొంగ సాడాలి అవి కాస్ట్. సో అట్లా నారా రోహిత్ ఒక ఇన్ఫార్మర్గా తెలుసుకోరు. అదే నారా రోహిత్ ఏం చేస్తారంటే యాజ్ అ మీడియా రిపోర్టర్గా తెలుసుకొని, సో ఆయన ఒక జర్నలిస్ట్గా చేయాల్సిన పని చేసేసి ఆయనని కస్టడీ తీసుకొని జైలు చేస్తారు. అట్లా అంటే ఆయన క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది నారా రోహిత్. ఎందుకంటే దాదాపు ఒక 6 to 7 years అనుకుంటా, 6 to 7 years అనుకుంటా, అంటే 6 to 7 years అవుతుంది మామ. అంటే మన నారా రోహిత్ని చూడక. ఎందుకంటే లాస్ట్ మూవీ నేను జో వచ్చానందే ఇలా ఉంది, కామెడీ మూవీ. దాని తర్వాత చూసిన మూవీస్ అయితే, దాని తర్వాత ఆయన వచ్చిన మూవీస్ అయితే సంగతే తెలియదు. సో ఆయన చాలా రోజులు అయ్యా అంటున్నా, 6 to 7 years అప్రాక్సిమేట్లీ, నాకు అంత ఐడియా లేదు. సో ఈ మూవీలో ఆయన క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగా అనిపించింది. ఆయన ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా, పవర్ ఉన్న మనీ ఉన్నారు ఆయన ఏంటంటే ఎదిరించి అంటే దమ్ముని ముందుకెళ్ళిపోయి ప్రశ్నించే రకం యాజ్ అ జర్నలిస్ట్ ఆయన పని అది. సో యాజ్ అ జర్నలిస్ట్గా ఆయన అట్లా చేస్తుంటే యూట్యూబ్ ఛానల్లో ఇంకొకటి ఫైనాన్షియల్ అట్లా ఫ్లోలో వెళ్ళిపోతుంది. సో మండే మార్నింగ్ ఏమైతే అంటే ఉదయ్ భాను, ఆమె మన ఒకప్పటి యాంకర్, ఇప్పుడు ఆమె మంచి అంతగా మూవీస్ ఏం చేయలే కానీ నారా రోహిత్కి ఒక ఏమంటారు ఒక ఆపోజిట్ క్యారెక్టర్. అంటే ఆమె మంచి రోలే. సో ఆమె ఒక ఛానల్ పెడితే స్టూడియో, ఆమె బి జర్నలిస్ట్ ఈ మూవీలో. సో ఆమె ఒక జర్నలిస్ట్గా ఆమె ప్రాపర్టీస్ మొత్తం అమ్మేసి నువ్వు ఛానల్ స్టార్ట్ చేస్తారు. సో నారా రోహిత్ని రఘుబాబు అరేంజ్ చేసి చూసి అప్రిషియేట్ చేసి, నువ్వు నా ఛానల్ ఉంటే నీకు ఒక మంచి పేరు వస్తుంది, నాకు ఒక పేరు వస్తుంది. నేను ఎలాంటి కాల్స్ వచ్చినా, ఎలాంటి తప్పు చేసినా, ఇప్పుడు వాళ్ళని ఎట్లా అడిగినానో మీరు బి ఒకవేళ తప్పు చేస్తే మిమ్మల్ని బి స్టూడియోలో కూర్చోబెట్టి యాజ్ ద రైట్ నాకుంది. సో యాజ్ ద రైట్ నాకుంది కాబట్టి సో అట్లా మిమ్మల్ని బి అరెస్ట్ చేయిస్తా అని చెప్పి అట్లా ఆమె ఆ మాటలతో ఫిదా అయిపోయి ఆమె ఆఫీస్లో ఒక CEO కింద రోహిత్కి అట్లా ఛాన్స్ ఇస్తారు భయ్య. సో అట్లా రోహిత్ యాజ్ అ రోజున్న అంటే ఆయనకి ఎట్లా అంటే ఎక్కడ పోయినా మన గుండెలో ఒక CC కెమెరా ఉంటుంది భయ్య. ఎక్కడ పోయినా ఇట్లా తెలిసిపోతుంది అంటే నిమిషాల జర్నలిస్ట్కి ఎక్కడ పబ్లిక్లా ఏమవుతున్నా అనేది. సో అట్లా ఆయన ఎమ్మెల్యేని ఎంపీలని అట్లా ఇంటర్వ్యూ చేస్తూ వన్ డే ఫైన్ ఏమవుతుందంటే సీఎం కుర్చీ కింద సీఎం గెస్ట్ హౌస్లో బాంబు పెడతారు. సో అట్లా సీఎం చనిపోతాయి. చనిపోయిన తర్వాత ఆయన అంత కీమాలు
ఏవైతే ఉంటాయో అట్లా ఆయన అందరికి మళ్ళీ అయిన తర్వాత వాళ్ళ కొడుకు సీఎం అదే మన సీఎం అదే ఏదైతే ఉంటుందో సీఎం నామకరణ ఏదో అంటారు కదా భయ్య, స్పీచ్ ఇవ్వడం కానీ అయిన తర్వాత వారసత్వం అది అంటారుగా. సో అయినా అట్లా ఇస్తారు భయ్య. సో సీఎం వాళ్ళ అబ్బాయికి సో అట్లా ఇచ్చే టైం సీఎం ఇట్లా స్పీచ్ స్టార్ట్ చేసే లోపల అక్కడ ట్విస్ట్ ఉంటుంది భయ్యా. బాబా హైలైట్ ట్విస్ట్, సీఎం చనిపోయిన వ్యక్తి బతుకొచ్చి చూపిస్తాడు చూడు, అది యాక్చువల్ భయ్య. ఈ విషయంకి ఎవ్వరు తెలియరు కానీ నారా రోహిత్ యాజ్ ద ఎంఎన్సి ఛానల్ అనే స్టార్ట్ చేస్తా చెప్పిన ఇప్పుడు కంపెనీ. సో ఆ కంపెనీలో ఆయన లైవ్ పెట్టగానే ఇట్లా వచ్చేస్తాడు సీఎం. అది చాలా బాగా అనిపించింది. ఇది భయ్య ఇంటర్వెల్ ట్విస్ట్. అంటే నేను మీరు రివీల్ చేస్తున్నాను ఏమనుకోకండి భయ్య, కానీ చాలా బాగుంటుంది. దాని తర్వాత మళ్ళీ అసలైన సీఎం చనిపోయిన బాడీ ఇవ్వడు, అసలు నన్ను చంపిపిస్తుంది ఇవ్వడు అనేది తెలుసుకొని అసలు సీఎంని చంపినవ్వడు, చనిపోయే డెడ్ బాడీ ఇవ్వడు. ఇవన్నీ సిబిఐకి ఎంకరేజ్ చేస్తుంది. అసలైన నిజం తెలుస్తుంది. అసలు చంపిపిచ్చిని ఇవ్వడు. ప్లస్ ఇంకొకటి యాజ్ అ సీఎంకి శత్రువులు ఎంతమంది ఉన్నారు అనేది సెకండ్ హాఫ్ జరుగుతాయి భయ్య. క్లైమాక్స్ అయితే అసలు నేను చెప్తున్నా, బాణం తర్వాత నారా రోహిత్ అసలు స్వరూప అయిన మూవీ చెప్పుకోవచ్చు. ఓకే రొటీన్ ఉన్నా ఓకే, అంత బ్యాడ్ అయినా నేను చెప్పలేను భయ్య. ఓకే మూవీ ఆల్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఈస్ గుడ్. అయితే సెకండ్ హాఫ్ ఇది భయ్య. అసలు ఏం జరిగింది, సీఎంని చంపిని పోవాడు, ఆయన శత్రువులే, అసలు గెస్ట్ హౌస్లో ఆయన అక్కడికి పోతుందని తెలిసి పోవాడు, ఆ డెడ్ బాడీ పోవాడు అనేది సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఇది స్టోరీ భయ్య. అసలు చంపిని పోవాడు, నేను గెస్ట్ హౌస్లో ఉన్నానని సీఎం శత్రువులకి ఎట్లా తెలుస్తుంది, ఆ డెడ్ బాడీ పోవాడి అని రికల్ చేసేది అదే సెకండ్ హాఫ్లో కొనసాగే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది భయ్య. అసలు తోపు అంటే తోపు. కానీ ఈ మూవీ చూసాక నాకు అంతా పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు కానీ చిన్న ఆర్టిస్ట్ అయితే నాకు అనిపించలేదు. అందరు చాలా బాగా చేశారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసేవి ఆల్ ఓకే గుడ్. సో ఈ మన మూవీ ఇచ్చే రేటింగ్ 3 భయ్య. ఒకటి నారా రోహిత్ ప్లస్ పాయింట్ అయితే, ఇంకొకటి కథ, సెకండ్ హాఫ్ కథ ఒకటి, నారా రోహిత్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఈ 3కి 5 భయ్య మన ప్రతిదీ రేటు. సో ఇంకొకటి హీరోని గురించి ఏమైనా ఉన్నాయా లేవా, హీరోని ఉన్నారు కదా శ్రీలీలో, ఆమె గురించి చెప్పుకుంటే అంతగా హీరోని ఇంపాక్ట్ మూవీ అని చెప్పలేము. ఎందుకంటే ఈ మూవీలో చూసుకుంటే భయ్య కథ మన పొలిటీషియన్ ఆడే ఒక డ్రామా గురించి ఉంటుంది. హీరోని వీళ్ళ కెమిస్ట్రీ ఏం లేదు భయ్య. మీరు ఒకవేళ ఎక్స్పెక్ట్ చేయకండి భయ్య. హీరోని ఇలా లవ్ ట్రాక్ ఏం లేదు, జస్ట్ ఒక సాంగ్ ఉంటుంది, అది ఒక ఫీల్ గుడ్ సాంగ్. సో సాంగ్ చూసి ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నా. సో ఇది భయ్య, ఇది మన వారం రివ్యూ. సో ఈ 2 మూవీస్ కవర్ అయిపోయాయి. నెక్స్ట్ మూవీస్ అంతగా పెద్దగా ఏం లేవు, అన్ని చిన్న సినిమాలు ఉన్నాయి నెక్స్ట్ వారంవి. సో మీరు ఈ వారం ఈ 2 సినిమా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ప్లీజ్ దయచేసి ఓటీటీ కోసం కానీ నెట్ఫ్లిక్స్ కానీ వచ్చే వాటికి వెయిట్ చేయకండి భయ్య. మూవీ చూసి మీకు నచ్చితే చెప్పండి భయ్య, నచ్చకపోతే ఇంక 20 మందికి చెప్పండి. అంతేగాని ఓటీటీ కోసం మూవీ రూల్స్ ఇలాంటివన్నీ చూడకండి భయ్య. దయచేసి థియేటర్కి రాని, థియేటర్లో వచ్చి మూవీ చూడండి. అంతవరకు స్టే ట్యూన్ అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.